देवी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्थ हरे देवी नारायणे नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ఇది తప్పు అని చెప్పి అది మనం నేర్పాలి పిల్లలకు మొదటి నుంచి కూడా. మనం తల్లిదండ్రులు నేర్పుతూ బాధ్యత అంతా కూడా ఎవరిదే అంటే తల్లిదండ్రులదే. ఒకటి ఎందుకు చెప్తున్నాను అంటే 12 సంవత్సరాల వరకు కూడా పిల్లలు చేసినటువంటి తప్పులన్నీ కూడా తల్లిదండ్రులకు చెందుతాయి. వాళ్ళకి ఎలాంటి దోషం ఉండదు. 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు గ్రహిస్తారు కాబట్టి వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు. అంటే దాని అర్థం ఏమిటి? 12 సంవత్సరాల వరకు కూడా మనం వాళ్ళకు శిక్షణ ఇవ్వటం వల్ల వాడి జీవితం అనేటువంటిది సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి ఒక దారి ఏర్పడుతుంది. ఆ 12 సంవత్సరాల లోపల పిల్లలు చేసినటువంటి తప్పులు పాపాలన్నీ కూడా తల్లిదండ్రులు భరించాలి, తప్పదు. అలాగే ఒక గ్రామంలో ఉండేటువంటి ప్రజలు అనుకోండి, వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ గ్రామానికి అధికారి భరించాల్సి వస్తుంది. ఈ కాలంలో అనుకున్నట్టుగా సర్పంచ్ అనుకోండి, ఇంకోరు ఎవరైనా కానీ. అదే రకంగానే ఆ గ్రామాధికారి చేసినటువంటి పాపాలన్నీ కూడా, ఆ గ్రామంలో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా రాజ్యంలో ఉండేటువంటి దగ్గరలో ఉండేటువంటి ఎమ్మెల్యే అనుకోండి, ఎంపీ అనుకోండి, కాలానుకున్నాక ఒక సామంత రాజు ఎవరైనా కావచ్చు, రాజు అనుభవించాల్సి వస్తుంది. వీటన్నిటినీ కూడా మొత్తం మనకి ఇప్పుడు ఉండేటువంటి మన రాష్ట్రములో తర్వాత 24 రాష్ట్రాలు ఇవన్నీ అన్నిటి భరించవలసినటువంటి బాధ్యత ఎవరిదయ్యా అంటే ప్రధానమంత్రి వచ్చింది. అందుకోసం ఏం చేస్తారా అంటే ఈ ప్రధానమంత్రి చేసినటువంటి పాపాలు కూడా ఏమైనా గనక ఉండి ఉంటే, పూర్వకాలంలో మొదటి నుంచి కూడా రాజుకు సలహాదారుగా ఒక పౌరోహితుడిని నియమించుకునేటువంటి వాడు. ఆ పౌరోహితుడికి చెందుతాయంట. కారణం ఏమిటంటే సలహాలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే ఈ మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా చివరికి ఎక్కడికి చేరుతాయా అంటే రాజుకు చేరటం అనేటువంటిది జరుగుతుంది. ఎవరయ్యా అంటే మనం ప్రస్తుతం మన దేశాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి రాజు కర్మిష్టి, సార్ చెప్పినట్టుగా ధర్మిష్టి, ధర్మంగా ఉండేవాడు, కర్మను పాటిస్తూ ఉండేటువంటి వాడు. మనము పాటిస్తాము ఉన్నామో లేదో తెలియదు కానీ సక్రమంగా మీరు పేపర్ ద్వారాను యూట్యూబ్స్ ద్వారాను రకరకాలుగా అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎక్కడ విదేశాలకు పోయినప్పటికీ కూడా మనకంటే ఎక్కువగా మన తప్పును మనం ఒప్పుకోవాలి. ఎక్కడికైనా మనం ఏదైనా అవసరం ఉండి కనుక పోతే, పూర్వకాలంలో మన పెద్దలు ఏం చేసేవారంటే ఇంటి నుంచే మనకు కావలసిన వస్తువులు తీసుకొని పోయేవారు. వీలైతే వంట చేసుకోవటం, లేకపోతే చేసిన పదార్థాలు తీసుకొని పోయి తిని రావటం. అదే పద్ధతిలోనే విదేశాలకు, ఏ దేశాలకు, ప్రపంచ దేశాలన్నీ తిరిగి వస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా రేపు నవరాత్రులు రాబోతూ ఉన్నాయి. నవరాత్రులు 9 రోజులు కూడా కఠినమైనటువంటి ఉపవాసం, కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగుతారు. ఆ సమయంలో విదేశీ పర్యటన ఉన్నప్పటికీ కూడా జరిగిన ఇంతకుముందు ఆ ఉదాహరణలే ఇప్పుడు చెప్పటం. ఎక్కడికి పోయినా కూడా ప్రోగ్రామ్స్లో, మీటింగ్స్లో పాల్గొనడమే తప్ప ఏ ఆహారము స్వీకరించటం లేదు. నిష్టగా ఆ నవరాత్రులు 9 రోజులు కూడా దీక్షగా కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతారు. అందుకే రాజే ధర్మాణి ధర్మష్ట పాపే పాపరథా తథా రాజానాం అనువర్తంతే యథా రాజా తథా ప్రజ. 4వ పాదం అందరికీ వస్తుంది సులభంగా. యథా రాజా తథా ప్రజ, ఇది అన్నిటికీ వర్తిస్తుంది. చూడండి, నేను మొదటి నుంచి చెప్పినట్టుగా ఇంట్లో ఉండేటువంటి పిల్లల దగ్గర నుంచి మీకు బాగా తెలుసు, మాతృమూర్తులు వచ్చారు కాబట్టి గుర్తు తెలుస్తుంది. పిల్లలకు మనం ఏది నేర్పితే అది సులభంగా గ్రహిస్తారు. అది ఏదైనా కానీ, మంచి కానీ చెడు కానీ. ఒక మాట పక్కవాడిని ఏదన్నా నోరు దారి అంటే వెంటనే తల్లిదండ్రులు ఏం చేయాలంటే శిక్షించాలి. శిక్షించడం అంటే ఏమిటి చెప్పాలి. ఒకటి, తల్లి
తండ్రి, గురువు ఈ ముగ్గురికే శిక్షించేటువంటి అర్హత ఉంది. ఇప్పుడు నేను 30 ఏళ్ల సర్వీసులో, సార్ 35 ఏళ్ల సర్వీసులో చెప్పింది అదే మేము చెప్పేది. పిల్లలను శిక్షించగలిగేటువంటి అర్హత, హక్కు ఎవరికి ఉంటుందా అంటే తల్లి, తండ్రి, గురువు. తల్లి శిక్షించలేదు ఒకవేళ ప్రేమతో, తండ్రి కూడా శిక్షించలేకపోతే తప్పనిసరిగా గురువు శిక్షించాలి. శిక్షిస్తేనే వాడు సన్మార్గానికి వస్తాడు. లేకపోతే ఈరోజు నిన్న పేపర్ వచ్చింది, టీచర్స్ మందలించినాడని చెప్పి తల్లి, కూతురు ఇద్దరు కలిసి టీచర్ను కొట్టినారు. ఇలాంటి స్థితి రాకూడదు. అందువల్ల మా కాలంలో మా పరిస్థితి ఏమిటి అంటే, మేము చదువుకున్నప్పుడు మా తండ్రే మా గురువు. మేము 5 మందిని 4 సంవత్సరాలు ఆయన చెప్పినాడు. ఏదన్నా కుయిక్కుమంటే పక్క టీచర్లు తంతారు, నేను ఆయనకు చెప్తాను రా అని చెప్పి. అంత భయం మాకందరికీ. అందువల్ల ఇది ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల నుంచే సహకారం రావాలి మొదటి నుంచి. అందువల్ల వాళ్ళు కనుక సహకరిస్తే ఖచ్చితంగా పిల్లలు మంచి శిక్షణలోకి వస్తారు, మంచి అభివృద్ధిలోకి రావటం, ఇలాంటి గొప్పవాళ్ళుగా ఏర్పడడం అంటూ జరుగుతుంది. అందుకే మొదటి నుంచి ఏం చెప్తారంటే, ప్రహ్లాదు చరిత్రలో కూడా చెప్పింది ఏమిటంటే, తల్లి నుంచి నేర్చుకున్నాడు ప్రహ్లాదు. శిశువు గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రాన్ని ఉపదేశించింది తల్లి లీలావతి. అందువల్ల అక్కడి నుంచి కనుక మనం సన్మార్గంలో పిల్లలు కనుక ప్రయాణించడానికి కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైన స్థితికి రావటం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి కర్మశ్రీ ప్రస్తుతం మనకు ఉండేటువంటి ప్రధానమంత్రి. అందువల్ల ఆయన మనకు ప్రవచనాల్లో కూడా చెప్తూ ఉన్నారు, వింటూ ఉంటారు. గరికపాటి కానీ, చాగంటి కానీ, అయా మనము పిల్లల బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం. పోయేది మీరు నమ్మినా నమ్మకపోయినా నేనున్న విషయాన్ని నేను పాటిస్తున్నది చెప్పటం. పెద్ద అమ్మాయికి 24 సంవత్సరాలు, రెండో అమ్మాయికి 20 సంవత్సరాలు. మేము కూడా కాలానుగుణంగా సరే బర్త్డేలు చేస్తున్నాం. దీపాలు ఆర్పటంలే, బాగా గుర్తుంచుకో. అందరితో పాటు సరే పిల్లలు అందరూ వస్తారు, బంధువులు వస్తారు కాబట్టి దీపాలు వెలిగించడం, క్యాండిల్స్ దీపం వెలిగించి అందరూ ఫోటోనో ఏదో కాలానుగుణంగా దిగటం, ఆ దీపాలు తీసి పక్కకు పెట్టడం. అది కాదు ఫారిన్ కల్చర్ అని చెప్పి ఉఫ్ఫని ఊపేది, అది అశుభం. సరే ఈ కాలానుగుణంగా మనం చెప్తే కానీ మార్చడానికి ప్రయత్నం చెయ్యాలి. ఒకసారి 2 సార్లు చెప్తే 3వసారి వాళ్ళకి అర్థమవుతుంది. अभिनव शिवाजी नमो नमो नमस्ते मोदी जी नमस्ते शिवाजी नमस्ते मोदी जी नमस्ते शिवाजी मोदी जी शिवाजी नमस्ते नमस्ते नाटी शिवाजी नडिपिन गुरु स्वामी समर्थ रामदास नेडि अभिनव शिवा हिंदू धर्म परिरक्षक अभिनव शिवाजी नमो नमो नमस्ते मोदी जी नमस्ते शिवाजी मोदी जी नमस्ते
భరతమాత జై జై భరతమాత జై భరతమాత జై జై భరతమాత